ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ పడవల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి పడవల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు నిన్నటితో గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేయడంతో ఇవాళ అడ్డుపడినటువంటి పడవల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే ఈ పడవల తొలగింపు అనేది ప్రారంభమైంది. భారీ క్రేన్లను తీసుకువచ్చి వాటి సాయంతో పడవలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం బ్యారేజీ పైన ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక మొత్తం 50 టన్నుల బరువు ఉన్నటువంటి భారీ క్రేన్లు ఒక్కొక్కటి 50 టన్నులు బరువును ఒక్కసారిగా లేపుతుంది. ఈ భారీ టన్నులు లేపేటటువంటి ఈ క్రేన్లను ఇక్కడికి బ్యారేజీ పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం వీటిని చూడొచ్చు. పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులు వద్ద పనిచేసేందుకు, గేట్లు ఎత్తేందుకు, భారీ బరువులను ఎత్తేందుకు ఈ క్రేన్లను వినియోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పైన 2 క్రేన్లను తీసుకువచ్చి వీటి సహాయంతో వీటిని అక్కడ చిక్కుకున్నటువంటి పడవలను తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఒక క్రేన్ను పూర్తిగా లేపివేసి అక్కడి నుంచి వెనక వైపు చిక్కుకున్నటువంటి ఈ బోట్లను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. తొలుతైతే బోట్లను ఎలా ముందుగా కోయకుండా ఉన్న బోల్టా పడినటువంటి పడవలను యథాస్థానానికి తీసుకువచ్చి వాటిని ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ గేట్ల ద్వారా దిగువకు ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి ప్లాన్ను ప్రస్తుతం ఇంజనీర్లు అమలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రకాశం బ్యారేజీ వద్ద 2 లక్షల పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తూ ఉంది. ఈ ప్రవాహంలోనే ఇప్పుడు ఇంజనీర్లు సాహసోపేతంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. ఇక్కడ క్రేన్ల సహాయంతో కిందికి దిగినటువంటి సిబ్బంది ఆ పడవలకు లంగర్లు వేశారు. భారీ గొలుసులతో వాటిని కట్టేశారు. వాటిని బోల్టా పడినటువంటి ఈ పడవలను తిరిగి యథాస్థానానికి తీసుకువచ్చేందుకు వారైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు 68వ గేటు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ ఈ నెల 1వ తారీఖున ఎగువ నుంచి వచ్చినటువంటి 5 పడవలు ఇక్కడ బ్యారేజీ వద్ద 67, 68, 69, 70 గేట్ల వద్ద భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. దీంతో 67, అలాగే 69, 70 గేట్లు వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఈ ధ్వంసం కావడంతో వాటి మరమ్మతు పనులు అయితే నిన్ననే పూర్తి చేశారు. ఇవాళ భారీ క్రేన్లు తీసుకువచ్చి ఆ చిక్కుకున్నటువంటి పడవలను వెలికి తీసి బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ సిబ్బంది లోపలికి దిగి ఆ పడవలకు క్రేన్లతో జత చేశారు. కొద్దిసేపట్లోనే ఈ పడవలను బోల్టా పడినటువంటి ఆ పడవలను తిరిగి యథాస్థానానికి తీసుకురానున్నారు. భారీ పడవ చూస్తే కనుక దాదాపు 20 టన్నుల బరువు ఉంటుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. 20 టన్నుల బరువును తొలుత చిన్న క్రేన్లతో దాన్ని తీసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే అవి సాధ్యపడలేదు. మాన్యువల్గా కూడా దాన్ని బోల్టా పడినటువంటి పడవను యథాస్థానానికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో 50 టన్నుల బరువు మోసేటటువంటి 2 క్రేన్లను, ఒక్కొక్కటి 50 టన్నులు అంటే మొత్తం 100 టన్నుల బరువును ఈ క్రేన్లు లేపుతాయి. ఈ క్రేన్ల సహాయంతో ప్రస్తుతం ఆ పడవలను ఇక్కడ దిగువకు పంపించేటటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గేట్ల ద్వారా కిందికి వెళ్తే సరి, లేదంటే కనుక వాటిని కూడా పూర్తిగా పైకి లేపి దాన్ని బ్యారేజీ నుంచి బయటికి పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి ఇంజనీర్లు చెబుతున్నారు. చూస్తే కనుక మొత్తం 3 భారీ పడవలు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల వద్ద 68, అలాగే 69, 67 గేట్ల వద్ద చిక్కుకుపోయాయి. ఈ భారీ గేట్ల వద్ద ఈ పడవలు ఇట్లాగే ఉంటే కనుక ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తే మరింత నష్టం కలుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ పడవలను తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ బ్యారేజీ వద్దకు వచ్చి ఈ పడవలను పరిశీలించారు. ఎగువ నుంచి ప్రవాహం పెరిగితే ఇబ్బందికర పరిస్థితి వస్తాయి కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వీటిని తొలగించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ బెకమ్ ఇన్ఫ్రా అనేటువంటి సంస్థకు ఈ పడవల తొలగింపు ప్రక్రియ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం అయితే ఆ సంస్థకు చెందిన ఇంజనీర్లు కావచ్చు, అలాగే డ్యామ్ సేఫ్టీ అధికారులు, ప్రకాశం బ్యారేజీ డ్యామ్ సేఫ్టీ అధికారులు, అలాగే స్పెషల్ ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ బ్యారేజీ వద్దే ఉంటూ ఈ పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 68వ గేటు వద్ద ఈ చిక్కుకున్నటువంటి భారీ పడవను తొలగిస్తూ ఉన్నారు. తదనంతరం ఇటు చిక్కుకున్నటువంటి 3 భారీ పడవలు ఒక్కొక్కటి 20 టన్నులు పైగానే ఉంటుంది. ఈ భారీ పడవలను తొలగించి అడ్డుగా ఉన్నటువంటి ఈ పడవలను తొలగించిన తర్వాత డ్యామ్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ తీసే క్రమంలో చూస్తే కనుక చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే భారీ పడవలు ఈ కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టడంతో దాదాపు 17 టన్నుల బరువు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఈ తీసే క్రమంలో ఏమాత్రం చిన్న
పొరపాటు జరిగినా కానీ మళ్ళీ గేట్ను ఢీకొంటే లేదా కౌంటర్ వెయిట్ను ఢీకొంటే మళ్ళీ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారులు అలాగే ఈ అపార అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడ బ్యారేజీ పైనే ఉండి ఈ ఈ తొలగింపు పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ కొన్ని గంటల పాటు కొనసాగనుంది. చూస్తే కనుక ఈ మొత్తం 3 పడవలు భారీగా ఉన్నాయి. ఈ 3 కూడా ఈ భారీ క్రేన్ల సహాయంతో తొలగించనున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మొత్తం 5 పడవలు ఎగువ నుంచి ఈ నెల 1న కొట్టుకురాగా వాటిలో 3 భారీగా ఉన్నాయి, 1 ఓ మాదిరిగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. 1 గేట్ల ద్వారా దిగువకు ఆ రోజే కొట్టుకుపోయిందని చెప్తున్నారు. మొత్తం ఉన్నటువంటి 4 పడవలను కూడా మొత్తం ఈ క్రేన్ల సహాయంతో తొలగించి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా చూడనున్నట్లుగా ఇక్కడ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ కొన్ని గంటల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే బోల్టా పడినటువంటి పడవలను యథాస్థానానికి తీసుకువచ్చి వాటిని గేట్ల ద్వారా ప్రవహిస్తున్నటువంటి వరద ప్రవాహంలో ద్వారా కిందికి కొట్టుకుపోయే విధంగా దాన్ని చర్యలు తీసుకోనున్నారు. అది కనుక సాధ్యపడకపోతే ప్లాన్ బిని అమలు చేస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. పడవలను యథాస్థానానికి తీసుకువచ్చి వాటిని గ్యాస్ కట్టల సహాయంతో 2గా విభజించనున్నారు, 2గా కోయనున్నారు. కోసిన తనంతరం చిన్న పాట అయినటువంటి ఆ పడవలను ఎత్తి బ్యారేజీ ద్వారా బయటికి పంపించనున్నారు. అలా కూడా సాధ్యపడని పక్షంలో కనుక వెనక వైపు నుంచి పెద్ద పంటలను కూడా తీసుకువచ్చి వెనక్కి లాగి తొలగించేటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా ఏ విధంగా అయినా సరే ఎలా కుదిరితే అలాగా అవకాశం ఉన్నంత మేరగా గ్యారేజీ గేట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇక్కడ కౌంటర్ వెయిట్లకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చాలా సురక్షితంగా ఉండేటువంటి మార్గాలను అవలంబిస్తున్నట్టుగా అధికారులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది, చాలా వేగంగా కొనసాగుతుంది. వీలైనంత త్వరలోనే వీటిని వెలికి తీస్తామని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. ఇది బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. మన భాస్కర్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.